చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వార్థము చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వాంత్యము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతుపులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, సొసై మాణిక్యం అండ్ ఫర్ ఆల్ ద డిపార్టెడ్ సోల్స్ మాస్ ఆఫర్డ్ బై డాక్టర్ వల్సల అండ్ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని
పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల రోజమ్మ, పులి రాకేలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక, నీవు నా మొరను ఆలింపము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నవంబర్ మాసం అంతా కూడా తల్లితిరి సభ మనందరికీ ఇచ్చే గొప్ప అవకాశము. మన కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు ప్రత్యేకమైనటువంటి దివ్య పూజా బలులు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే చాలామంది వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలు నిత్య విశ్రాంతిని పొందుకోవాలి అని 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, వీరందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభువును ప్రాధేయపడి అడిగే ప్రార్థనే ఈ దివ్య పూజా బలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు ఏ ఉద్దేశాలతో అయితే దివ్య పూజా బలులు సమర్పిస్తున్నారో ఆ ఉద్దేశాలు నెరవేరాలని, ఎవరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దొరకాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రిత చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము.
సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతమును స్తుతియోగ్యమునైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనముల వరకు. రాజులారా, నా పలుకులు ఆలించి విషయమును అర్థము చేసుకొనుడు. విశాల ప్రపంచమునేలు పాలకులారా, నా హెచ్చరికలను పాటింపుడు. మీరు వేలాది ప్రజలను పరిపాలింతురు. మేము చాలామందిని ఏలదమని గర్వింతురు. ప్రభువే మీకు ఈ పెత్తనము నొసగెను. మహోన్నతుని నుండే మీకు ఈ రాజ్యాధికారము లభించినది. అతడు మీ పరిపాలన విధానములను, మీ ఉద్దేశములను పరిశీలించి చూచును. మీరు దేవుని తరపున అతని రాజ్యమును పరిపాలించువారు. కానీ మీరు ధర్మయుక్తముగా పాలింపరేని, న్యాయము పాటింపరేని, దైవచిత్తమును అనుసరింపరేని అతడు దిడులన మీ మీద పడి మిమ్మును ఘోరముగా శిక్షించును. ఉన్నతాధికారులకు కఠినమైన శిక్ష ప్రాప్తించును. ప్రభువు అల్పులను కరుణతో వదిలివేయును, కానీ ఘనులను నిశితముగా దండించును. అందరికీ యజమానుడైన ప్రభువు ఎవ్వరికినీ తలయొగ్గడు. ఆయన ఘనులను చూచి భయపడడు. అల్పులను అధికులను కూడా ఆయనే చేసెను. అందరినీ ఆయనే పోషించును. కానీ ఆయన పాలకులకు మాత్రము కఠినమైన తీర్పు తీర్చును. కనుక రాజులారా, నా హెచ్చరికలు మీ కొరకే. మీరు జ్ఞానమును బడసి మీ తప్పులను దిద్దుకొనుట కొరకే. పవిత్రమైన కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రముగా గణింపబడుదురు. ఈ పాఠమును మీరు చక్కగా నేర్చుకొందురేని న్యాయ నిర్ణయ దినమున మిమ్మును మీరు రక్షించుకోగలుగుదురు. కనుక నా బోధల కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండుడు, కోరికతో వేచియుండుడు. అవి మీకు ఉపదేశము చేయును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నన్ను నడిపించు నా ప్రాణయే
యేసువా నన్ను నడిపించు నా ప్రాణ యేసువా జుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు నడిపించు నా ప్రాణ యేసువా జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 19వ వచనం వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలవబడి, ఓ యేసు ప్రభు, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతనగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను.
పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే యేసు ప్రభు 10 మంది కుష్టి రోగులను స్వస్థతపరిచెను. ఈ 10 మంది కుష్టి రోగులు ఎక్కడ ఉన్నారు అంటే ఊరి బయట ఉన్నారు, ఒక శ్మశానాలలో ఉన్నారు, కొండల గుహలలో ఉన్నారు, ఎవరు సంచరించినటువంటి మైదానాలలో ఈ కుష్టి రోగులు ఉన్నారు. యేసు ప్రభు ఆ యెరూషలేమునకు పోవుచుండగా ఆ శ్మశానాల నుండి, ఆ దారిలో నుండి, ఇదిగో ఈ కుష్టి రోగులు, ఓ యేసు ప్రభు మమ్ము కనికరించయ్యా, మమ్ము కాపాడయ్యా, మీ గురించి ఎన్నో విన్నాము, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మా కోసం పరలోకం నుండి వచ్చినటువంటి రక్షకుడు మీరే, మీరు తప్ప మా వ్యాధులను తొలగించేవాళ్ళు లేరయ్యా, మమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు లేరయ్యా, మమ్మల్ని ఆదుకునేవాళ్ళు లేరయ్యా, మమ్ము కనికరించయ్యా అని ఆ కుష్టి రోగులు బోరున ఏడ్చుకుంటూ కేకలు పెడుతూ ఆ ప్రభువును ప్రాధేయపడ్డారు. ప్రియ సహోదరులారా, వారి ఆర్తనాదాలను విన్నటువంటి ప్రభు, వారి కేకలను విన్నటువంటి ప్రభు వారిని స్వస్థపరిచాడు, వారిని ఆశీర్వదించి వెళ్ళి మీరు అర్చకులకు కనిపించండి అని తెలియచేశాడు. ప్రియ సహోదరులారా, సమాజంలో ఏ స్వస్థత జరిగినా అది స్వస్థత, అది జరిగింది, ఇది యథార్థము. కానొకప్పుడు వీరు ఈ రోగముతో ఉన్నారు, ఈ సమస్యతో ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ సమస్య నుండి, రోగము నుండి స్వస్థత పొందుకున్నారు అని నిర్ధారించవలసినటువంటిది అక్కడున్నటువంటి అర్చకులు. కారణం ఏమిటంటే ప్రియ సహోదరులారా, ఆ ప్రాంతంలో ఎవరు రోగముతో ఉన్నారో, ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో తెలుసుకోవలసినటువంటి వారు అర్చకులు. అర్చకులకు తెలుసు ఆ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాల వారు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పెద్దలు ఉన్నారు, ఎంతమంది రోగులు ఉన్నారు, ఈ రోగులు ఎలాంటి రోగానికి గురి అయిన వారు ఉన్నారు అని అన్నీ కూడా తెలిసినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి అర్చకులు. అందుకని యేసు ప్రభు వారిని స్వస్థపరిచి వారిని తాకి, మీరు వెళ్ళి అర్చకులకు కనిపించండి, వాళ్ళు నిర్ధారణ చేస్తారు మీకు స్వస్థత జరిగింది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, వాళ్ళ అర్చకుల దగ్గరకు వెళుతూ ఉండగానే స్వస్థత జరిగింది అని వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు శుద్ధి పొందారు అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ 10 మందిలో ఒక వ్యక్తి మాత్రమే గుర్తించగలిగాడు, ఒక వ్యక్తి మాత్రమే నాకు స్వస్థత జరిగింది, ఇక నేను అర్చకుల దగ్గరకు కూడా వెళ్ళని అవసరం లేదు, నా ప్రభు దగ్గరికి నేను పరిగెత్తుకుని వెళతానని వెంటనే పరుగున వచ్చి ఆ ప్రభు పాదముల మీద పడి బోరుని ఏడుస్తూ ఆనంద బాష్పాలతో ఆ ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. మరి ఎవరు ఈ వ్యక్తి అనంటే, ఈయన ఒక సమరీయుడు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉండే వ్యక్తి కాదు, ఈయన ఒక విదేశీయుడు. విదేశీయుడికే దేవుని యొక్క శక్తిని గుర్తించి దేవుని మీద విశ్వాసాన్ని కలిగి పరుగులు తీసుకుని వస్తే ఆ ప్రభు గురించి తెలిసినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ మిగతా ఆ రోగులందరూ కూడా అది గుర్తించలేకపోయారు. చాలాసార్లు ప్రియ సహోదరులారు, ఇది మన దైనందిక జీవితంలో జరిగే సంఘటనలే. కథోలికలము, పుట్టు క్రైస్తవులము, ప్రతి ఆదివారం గుడికి వెళుతూ ఉంటాము, ప్రతి ఆదివారం ప్రసంగాలు వింటూ ఉంటాము, ఎలా వెళతామో అలాగే తిరిగి వస్తాము. అది ఎంతవరకు నా జీవితంలో జరుగుతాయనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండము. కానీ అప్పుడప్పుడు వచ్చే ఇతర సంఘస్థులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, నిజమైనటువంటి నిండు విశ్వాసంతో వాళ్ళు వచ్చి ఒక్కసారి పాలు పంచుకున్న, 2 సార్లు పాలు పంచుకున్న అతి తక్కువ కాలంలోనే వాళ్ళు స్వస్థత పొందుకుని వెళతారు. కారణం ఏమిటంటే వాళ్ళు ఒక్కసారి వారి యొక్క మతాలను, వారి యొక్క మత సాంప్రదాయాలను అన్నిటిని కూడా వదులుకుని ప్రభు దగ్గర నాకు స్వస్థత జరుగుతుందని పూర్ణ విశ్వాసముతో, నమ్మకంతో వస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు.
మనందరిలో కూడా విశ్వాసం ఉంది ప్రియ సహోదరులారా. కానీ ఆ విశ్వాసము ఎంత పటిష్టవంతంగా ఉందో, ఎంత బలముగా ఉందో మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇంతమందిలో ఈ విదేశీయుడు ఒక్కడైనా తిరిగి వచ్చింది, మిగతా 9 మంది ఎక్కడా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరులారా, ప్రతిరోజు మనం దేవుని చేత గొప్ప కార్యాలు పొందుకుంటున్నాం. దేవుని కరుణ చేత ఎన్నో సంఘటనల నుండి బయటపడుతూ ఉన్నాం. ఎన్నో ఘోరమైన వ్యాధుల నుండి బయటపడుతున్నాం. ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ ప్రభువుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఉండాలి. ఇదిగో కృతజ్ఞతా భావముతో ప్రభు పాదాలపై పడి కృతజ్ఞత తెలియచేసినటువంటి ఆ విదేశీయుడితో ప్రభు అంటున్నాడు, వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, ధైర్యంగా వెళ్ళు, ఇక ఈ రోగం నీ జీవితంలో మళ్ళీ రాదు అని ప్రభు అభయం ఇచ్చి ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, కృతజ్ఞతా భావాన్ని ప్రభువుకు చెల్లించినప్పుడు ప్రభు ఆ దీవెనలను రెట్టింపు దీవెనలుగా మార్చి ఆ సమస్య, ఆ బాధ, వ్యాధి మళ్ళీ మన జీవితంలో రాకుండా చేస్తూ ఉంటాడు. కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచిన ప్రతిసారి ఆ ప్రభు మన పట్ల సంతోషాన్ని కలిగి ఉంటున్నాడు. సంతోషాన్ని, ఆనందంతో ఆయన మనల్ని దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని చేత మేలులు పొందుకున్న మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియచేస్తూ మన దేవుని సంతోషపరిచే విధముగా, ఆనందపరిచే విధముగా మనం ఉండాలి. కానీ ఆయన గాయపరిచి బాధ పెట్టే బిడ్డలంగా మనం ఉండకూడదని ఈ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి సువిశేష పట్టణము ద్వారా కృతజ్ఞత కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క దీవెనలకు, స్వస్థత కార్యాలకు యోగ్యులమవుతామని పలికిన దేవా స్తోత్రమయ్యా. ప్రభా, ఇదిగో మీ చేత అనేకమైన మేలులు పొందుకున్నాం, అనేక ప్రమాదాల నుంచి బయటపడ్డాం, అనేక భయంకరమైన పరిస్థితుల నుండి మీరు మమ్ము బయటపడినప్పటికీ ప్రభా, మేము కృతజ్ఞతా భావంతో జీవించకుండా ఇంకా అజ్ఞానంతోనే జీవిస్తూ ఉన్నాం, ఇంకా అసంతృప్తితోనే జీవిస్తూ ఉన్నాం, ఇంకా చీకటి శక్తులతోనే జీవిస్తూ ఉన్నాం, ఇంకా ఈ లోకపు బలహీనతలతోనే జీవిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు మీరు మా జీవితంలో చేసిన అన్ని మేలులకై కృతజ్ఞతలు తెలియచేస్తూ మా జీవితం అంతా కూడా మేము మీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా శక్తి సరిపోవటం లేదు ప్రభా, మా ప్రార్థన బలం సరిపోవటం లేదు ప్రభా, మా విశ్వాసం సరిపోవటం లేదు ప్రభా, మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని, అన్ని రకాల సమస్యల నుండి, అన్ని రకాల రోగాల నుండి, బాధల నుండి మా అందరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలను సమర్పిస్తూ ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాల్లో మరణించిన ఈ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభా, అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు అన్నీ కూడా నెరవేరాలని ఆశపడుతున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని, దారి ప్రయాణంలో ఉండగే బిడ్డలను కాచి కాపాడమని వేడుకుంటున్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించమని, ప్రభా, వృద్ధాప్యాయంలో ఉన్న మంచం మీద ఉన్నటువంటి ఆ బిడ్డలందరికీ కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించని ప్రభా, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న ఆ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని, ఈ దివ్య పూజా బలి అనేక మందికి దీవెనకరంగాను, అనేక మందికి ఆశీర్వాదకరంగాను, అనేక మంది జీవితాల్లో, కుటుంబాల్లో స్వస్థతలు జరిగించే విధముగా మార్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునాథ
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణమును దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరంతరము మేము నీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఈ దివ్య పూజా బలిలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించండి. పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఇకున అప్ప ద్రాక్ష రసాలను తన శరీర రక్తాలుగా మార్చబోతున్న ప్రభు మనందరి ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. మనందరి కుటుంబంలో జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యముగా మనందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు దైవు నీవే. కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది
కృతజ్ఞతా వందనములు చెప్పి శిశులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, నీవి లోకం నుండి పిలుచుకొనిన నీ సేవకుల ఆత్మలను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మరి ముఖ్యముగా ప్రభువా, ఈ 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు
లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నమో మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నిటిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నందునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవును, శాంతి, సమాధానం, ఆయన ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవ జలములు తానై భోజము ఆయని మనకు మధురమే విందు, పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక.
వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుని పోవును. 23వ కీర్తన 1-2 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మరియమ్మ అమ్మా మరియమ్మ అమ్మా మరియమ్మ అమ్మా మరియమ్మ అమ్మా మరియమ్మ మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణం కోరి వచ్చితిమమ్మా నిన్ను వీడిన వారిని నీవెన్నడూ చెయ్యి విడువవని నమ్మితిమమ్మా నిన్ను వీడిన వారిని నీవెన్నడూ చెయ్యి విడువవని నమ్మితిమమ్మా నీ చరణంబులా చేరితిమమ్మా నీ చరణంబులా చేరితిమమ్మా కరుణతో బ్రోచి కాపాడవమ్మా కరుణతో బ్రోచి కాపాడవమ్మా అమ్మా మరియమ్మ అమ్మా